ఎక్కడో ఒకసారి మీ క్లోన్ మీలాగానే ఇంకో వ్యక్తి అని అర్థం. సో భారతీయుడు 2 పడం పాత కేవలమైన పడం పాతక సరి బడా పెరియ దొడ్డు పడం ఏను ಇಲ್ಲ సినిమా సాధారణమైన సినిమా ఒరుగడి పాతం పోదు ఒరుగడే పాతం మాదిరి. అండ్ సినిమాలో ఏంది అని అంటే ప్లస్ పాయింట్ ఏంది అని అంటే ఒక డైలాగ్ వస్తుంది, అంటే భారతీయుడు రావాలా, ఎప్పుడైతే శరీరానికి మందు అవసరం అవుతుందో అప్పుడే ఇంజెక్షన్ ఇవ్వాలి. సో దాని ద్వారా ఆయన ఇండియాకి రావడం జరుగుతుంది. నెగిటివ్ ఏం తెలుసా, కమ్ బ్యాక్ ఇండియన్ అనేటప్పుడు ఎమోషన్ కొరవడింది. అండ్ ఇంకోటి కథ మొత్తం అడ్డం తిప్పేది సిద్ధార్థ్ యొక్క పాత్రనే, తల్లి క్యారెక్టరే. కానీ సిద్ధార్థ్ గారి యాక్షన్ అక్కడ పెద్దగా ఏం లేదు. నిజం చెప్తున్నా, చిత్తా సినిమా చూసిన తర్వాత ఎంత ఫీల్ అయ్యానో ఫస్ట్ టైం, అరే కనీసం గ్లిజరిన్ పెట్టుకుంటే నా కన్నీళ్ళు వస్తాయి కదన్నా. ఆ సినిమాకి మెయిన్ వెయిటేజ్ అదే లోపించింది. అండ్ రెండో విషయం ఏంటంటే మన శంకర్ గారు మెంటల్గా ప్రిపేర్ చేసి పంపించారు సినిమాని స్టార్టింగ్ నుంచి చూడండి అని చెప్పేసి. ఇక్కడ భారతీయుడు 2 మీరు ఒకవేళ అవినీతితో పోరాడితే జరిగే పర్యవసనాలని మీరు తట్టుకుంటారా అనేది మెంటల్గా ప్రిపేర్ చేయకుండా యువతని రండి అని చెప్తాడు. దానివల్ల జరిగే ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ వల్లనే సిద్ధార్థ్ గారు మళ్ళీ ఏమంటారు అని అంటే గో బ్యాక్ ఇండియా అంటాడు. సో దట్ ఈస్ ద మూవీ. అండ్ మూవీలో ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, క్యాలెండర్ సాంగ్. అబ్బా రామచిలకలబ్బా, అలాంటి సీన్ ఒకటి చేయాలనిపించింది నాకు కూడా లైఫ్లో. అండ్ ఇంకో విషయము, ఎంతసేపు ఒక భారతీయుడు రావాల్సిందేనా? సమాజాన్ని బాగు చేయడానికి ఒక భారతీయుడే రావాలా? 133 కోట్ల భారతీయులు ఏమైపోయారు? ఈయనంతా భారం ఒకటే పైన వేస్తే ఎట్లా? అందరు రావాలి అనే కాన్సెప్ట్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కథని ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడెక్కడికో తీసుకుని వెళ్ళిపోతాడు. దాన్ని తీసుకురావడం కొద్దిగా కొరవడింది. దాని తర్వాత పార్ట్ 3 ట్రైలర్ వదిలాడు, దానివల్ల సినిమా కొద్దిగా వెయిటేజ్ పెరిగింది. అండ్ ఓవరాల్గా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. సో మన యాపిల్ పండు పాడేసేది రాఘవేంద్రరావు కదా, ఈయన కూడా యాపిల్ పండు పాడేశారు సినిమాలో ఆ విధంగా. సో నో ప్రాబ్లం, చూడొచ్చు ఒకసారి సినిమా. మూవీ అయితే బాగానే ఉంది అక్క, కాకపోతే స్లోగా లాగిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ అనేటివి మైనస్ అనిపించింది. యాక్షన్ సీన్స్ కూడా కొద్దిగా తగ్గించింటే బాగుంది. ఏఆర్ రెహమాన్ గారిని అయితే చాలా మిస్ అవుతుంది, ఎందుకంటే పార్ట్ 1లో మెయిన్ హైలైట్ పాటలు చాలా బాగుండేవి, కానీ దీంట్లో తగ్గినవి. పార్ట్ 1 ఏంటంటే ఓన్లీ కరప్షన్, దీంట్లో పార్ట్ 2లో ఏంటంటే కరప్షన్తో పాటు ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతుంది రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద అయితే బాగా చూపించినారు అనమాట. ఇంకోటి కల్కిలో డైలాగ్ ఉంటుంది, మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేరు, అదైతే కరెక్ట్ ఈ సినిమాకి సెట్ అయింది అనిపించింది. ఇంకా సిద్ధార్థ క్యారెక్టర్ కూడా బాగుంది, ఎక్కువ లెంత్గానే ఉంది. రాకుల్ ప్రీతి సింగ్ క్యారెక్టర్ కొద్దిగా తక్కువ ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యాక్షన్ సీన్సే మరీ లాగీగా ఎక్కువ తీసినారు. ఇంకా సినిమా అయిపోయిన వెంటనే మనకి అయిపోయిందని రాకుండా మనకి పార్ట్ 3 గురించి అయితే ట్రైలర్ ఇస్తారన్నమాట. అది మాత్రము బాగా వెయిట్ చేసే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు జనరేషన్లో భారతీయ ఇండియా వస్తే జనాలను మార్చాలనుకుంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని గురించి బాగా చూపించింది. ఇంకోటి ఏంటంటే చదువు గురించి, ఇంకా హాస్పిటల్, ఇవన్నీ మనకైతే బాగానే టచ్ అవుతాయి. కొద్దిగా స్లోగా లేకుండా ఉండింటే బాగుండేదని నాకైతే అదైతే అనిపించింది. ఇంకా మూవీలో హైలైట్స్ అంటే ఇంకా పాత్రి గురించి ట్రైలర్ చూడు, అది హైలైట్. కొద్దిగా ఏంటంటే కొన్ని ఎమోషన్స్ ఉండేవి అక్క, అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ ఇట్లా పట్టించినప్పుడు ఆ ఎమోషన్స్ ఎలా వస్తావో, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అది క్లియర్గా నీట్గా తీసినారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది, ఎలా ఉంటుంది అనేది. అంటే ఆయన రియల్ ఇప్పుడు మన నార్మల్ అంటే మనం తిరిగితే మనకు తెలుస్తుంది, కానీ ఆయన అంత క్లారిటీగా చూపించిన అంటే నాకు ఆడ బాగా మంచిగా శంకర్ మాత్రం చూశాను. అంటే అది కూడా కొద్దిగా అలాగే ఉంటుంది, కాకపోతే సాంగ్స్ అనేది కొద్దిగా హైలైట్ ఉండేవి. ఇంకా ఓన్లీ ఏంటంటే ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది, దాని మీద క్యారెక్టర్లో ఫుల్ ఇన్వాల్వ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే కొద్దిగా కమల్ హాసన్ గారి కొద్దిగా ఎందుకు వచ్చిండు, కొద్దిగా అంత వాళ్ళని చంపేటప్పుడు అప్పుడు అంత అనిపించదు అనమాట. అది గుర్రం ఉంటుంది డిచి అనేది, అది కొద్దిగా సెట్ కావాలన్నమాట. కొద్దిగా ఫైట్ సీన్స్ గా ఒక్కటి ల్యాగ్ అనిపించింది. ఈ సాంగ్స్ కూడా అనవసరంగానే అనిపించింది, ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు కానీ ఉండింటే ఇంకా కొంచెం మంచిగా ఇచ్చేవారు. ఏమంత కొద్దిగా అంత ఏం లేదు. పార్ట్ 1తో పోలిస్తే అయితే సాంగ్స్ అయితే అంతగా అనిపించలేదు. బట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే కనెక్ట్ అయినాయి, కొద్ది రియల్ ఇన్సిడెంట్ మీదే ఉన్నాయి. బట్ జనాలు ఇలాంటివి మారితే బాగుంటుంది. బట్ పాత్ర అయితే ఉండదు, ఎందుకనంటే మరి మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏముండదు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదన్నమాట, బయట వాళ్ళు చేస్తేనే అది తప్పు అన్నమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట, సిద్ధార్థ టీం ఉంటుంది.
ఒక క్రెడిట్ చేస్తారు కమ్ బ్యాక్ భరతుడు కమ్ బ్యాక్ అని. కమ్ బ్యాక్ అన్నప్పుడు వీళ్ళు బాగా చూసుకోవాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళ సిద్ధార్థ వాళ్ళ మమ్మీ చనిపోయినా గో బ్యాక్ అంటారు అన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా కానీ అది తప్పు కాదు, బయట వాళ్ళు చేస్తే తప్పు అన్నమాట. మెయిన్ పాయింట్ అది చూపెట్టారు. 100% ఇంట్లో వాళ్ళంగా నిలదీయాలి. సినిమా పరంగా అయితే ఓకే, వన్ టైం వాచ్. బ్రహ్మానందం ఖాళీ ఒక మాటగాడు ఉండదు భయ, ఖాళీ చూపిస్తారు సీన్ అంతే. ఒక మాటగాడు మాట్లాడు ఖాళీ చూపిస్తాడు అంతే. సిద్ధార్థ క్యారెక్టరే ఎక్కువ కమల్ హాసన్ కన్నా. సిద్ధార్థ అవును హీరో అనే ఉండొచ్చు, నేను చెప్పొచ్చు హీరో అయితే. ఎక్కువ రోల్స్ అయితే లేవు వాళ్ళకి, కొంచెం కొంచెం అక్కడక్కడ అలా అలా వచ్చేసి వెళ్ళిపోతాయి మెరుపు దగ్గర. సెకండ్ దాంట్లో లంచమే ఉంది. ఆ పార్ట్ 3 ఉంది, పార్ట్ 3లో అరెస్ట్ చేస్తారు మనల్ని. కొంచెం చిన్న బిట్టు చూపెట్టారు. తాత క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం ఉండదు అందులో. కమల్ హాసన్ అయితే ఎక్కువ రోల్ అయితే లేదు. దీన్ని బట్టి భారతీ 2 ఎందుకు పెట్టాడో కూడా నాకు తెలియదు, ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. ఓకే సినిమా పరంగా అయితే ఓకే, సినిమా బాగుంది, వన్ టైం వాచ్ అంతే. మార్పు అయితే ఏం కనాలి నాకైతే, నో మార్పు. ఇన్ని నాకు తెలిసిన మాత్రం ఈ శంకర్ సినిమా కూడా కాదు నాకు తెలిసిన. ఏదో ఫేమస్ అవ్వాలని చెప్పి ఏది పడితే చెప్పు మాకు. కాదు బ్రో, నేను స్టోరీ చెప్తున్నా. పేరేం చెప్పు. నా పేరు మస్తాన్. నేను స్టోరీ చెప్తున్నా. ఓకేనా? నేను స్టోరీ చెప్తున్నా. ఓకేనా? నేను స్టోరీ చెప్తున్నా బ్రో. నేను స్టోరీ చెప్తున్నా బ్రో. నేను స్టోరీ చెప్తున్నా. ఏం లేదు బ్రో స్టోరీ. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 4 సాంగ్స్ వస్తాయి బ్రో. ఏ సినిమాలో వస్తాయి బ్రో 4 సాంగ్స్? హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయ్యేదాడే సాంగ్, తర్వాత కమల్ హాసన్ ఎంట్రీకి ముందు సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చినాక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందే ఒక సాంగ్. ఎన్ని సాంగ్స్ వస్తాయి? 3 గంటల సినిమాలో 6 సాంగ్స్ ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తాయి. ఎవరు చూస్తాడు బ్రో సినిమాని? అదే రొటీన్ స్టోరీ ఎన్నిసార్లు చూస్తారు బ్రో? అదే ఎన్నో సినిమాలలో లంచం చూపించండి, దాన్ని వేరే విధంగా చూపించాలని సినిమా ఫ్లాప్ అయింది. స్టోరీ లేదు. సమాజాన్ని ఉద్ధరించే విధంగా ఫస్ట్ హాఫ్లో చూపిస్తాడు, సమాజాన్ని పక్కదారి పట్టిస్తాడు సెకండ్ హాఫ్లో. శంకర్ గారు మీకు దండం సార్, థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా ఇంకొకసారి చూడండి. పార్ట్ 2నే బాగాలేదు, పార్ట్ 3 గురించి ఏం ఆలోచన చేస్తాం? పార్ట్ 3కి అయితే అస్సలే రాను సినిమా చూడడానికి. నేను ఏమీ లేదు మేడం సినిమాలో, అస్సలు ఏమీ లేదు. స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఆ డైరెక్షన్ సరిగా చేయలేదు, ఒక్కటే మాడలేదు, మార్క్ అసలు లేదు. ఆయన శంకర్ అనేది డైరెక్టర్ ఎవడో అనామకుడు అన్నట్టుంది సినిమా. మార్క్ అసలేదు. ఈ సినిమాలో ఇలా ఉంది, నడుస్తుంది. బట్ నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది, దాంట్లోనన్నా జర ప్రేక్షకులని అది చేస్తారు. అది బ్లాక్ బస్టర్ కొట్టాలని, రామ్ చరణ్ గారి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిస్తున్నా. చాలా బాగుందండి. నాకైతే కమల్ హాసన్ గారు యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే మన శంకర్ గారు డేర్ అండ్ డాషింగ్ నచ్చింది అనమాట. 100 ప్రాబ్లమ్స్ని నిజంగా చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఒక ప్రాబ్లం గురించి చెప్పాలంటేనే ఎవడేం చేస్తాడు రా బాబోదు అనే భయం అయితే ఉంటుంది. దీంట్లో 100 ప్రాబ్లమ్స్ గురించి చెప్పాడు. ఆ డేర్ అండ్ డాషింగ్కి నాకు బాగా నచ్చింది అనమాట. కమల్ హాసన్ ఎక్స్ప్రెషన్స్ మేకప్ వల్ల కనిపించలే. కమల్ హాసన్ గారు మేకప్ వల్ల కనిపించలేదు అంటే అది నిజంగా తప్పే అని చెప్పాలి. ఎందుకంటే మనకి కమల్ హాసన్ గారు అంటేనే యాక్టింగ్ కింగ్. ఆయన మేకప్ వేసుకున్నా మేకప్ వేసుకోకపోయినా అంతేముండు. ఇంకోటి ఈ సినిమాలో అంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే సీన్స్ ఉండవు, మొత్తం ఎమోషనలే. అంటే వాడి వల్ల మన ఇండియా పాడైపోతుంది అని ఒక చిన్న బాధ ఎక్స్ప్రెషను ఎమోషన్ తప్ప ఆయన రెండోది ఏమి ఉండదు అంటే ఈ సినిమా పరంగా. ఇంకోటి ఈ సినిమాలో డ్రాబ్యాక్ ఏంటంటే అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ వరకు ఏం బాగలేదు. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అంత బాగా ఇవ్వలేదని నా అభిప్రాయం. ఇంకోటి ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్, హీరోయిన్ రకుల్ ప్రీత్ ఏం వాడలేదు, ఎస్జే సూర్య గారిని వాడలేదు, కానీ 3లో వాడతారు. పార్ట్ 3 నాకు పార్ట్ 3కి ఇది ట్రైలర్ అనిపించింది ఈ సినిమా. అంటే లాస్ట్ 10 మినిట్స్ చూపిస్తారు ద బ్యాటిల్ అని చెప్పి. నెక్స్ట్ ఇయరే రిలీజ్ అయిపోవచ్చు నాకు తెలిసి. నాకు టోటల్గా అయితే అలా అనిపించింది. స్టోరీ అంతా కనెక్ట్ అనిపించిందా? 2 కంటే 3 బాగుంటుంది. 3 ఇంకోటి 3 ఇది కాదు కదా, ఆయన బ్యాటిల్ అంటే 1947లో ఆయన ఎలా వచ్చాడు, ఎలా ఇండియన్ ఆర్మీ దాంట్లో చేశాడు, ఎలా వచ్చాడు అనేది, ఆయనకి ఏ సంఘటన వల్ల మారాడు అనిపించింది అనేది పార్ట్ 3లో ఉండబోతుంది. అది ఇంకా మనకు బాగుంటుంది కదా. ఏం చేస్తారు కమల్ హాసన్ లాస్ట్? ఏమన్నా మామూలే, ఏం చేస్తారు? ఓకే, సిద్ధార్థ్ గారు ఎలా చేశారు అనుకుంటున్నారు? చెప్పింది కదండి, అసలు యావరేజ్ అండి. సినిమా ఎలా అనిపించింది? అబౌవ్ యావరేజ్. ఎందుకేంటండి మామూలుగా ఇదివరకు ఫస్ట్ లాగా మనం ఫస్ట్ సినిమా చూసి సెకండ్ సినిమాకి వస్తాం.
వస్తే ఏమవుతుందండి దాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తాం. చూసేటప్పటికి దానిలాగా ఉండదు కదా, లేకపోతే అప్పుడు ఏం చేస్తాం? మనకి 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 నచ్చుతుందా? దాని మీద బాగుంటుంది కదా అని వెళ్ళాం. అంటే అప్పట్లో అది హిట్ కదా, మరి ఇది ఇప్పుడు సెట్ అవ్వాలి అంటారా స్టోరీ? సెట్ అవ్వాలా, సరిగ్గా సెట్ అవ్వాలి. అంటే కమల్ హాసన్ ని తగ్గించారంటారా? కమల్ హాసన్ పర్లేదు, బాగానే ఆ ఏజ్కి అలా చేసాడంటే చాలా గొప్ప. స్టోరీ నచ్చలేదు అంటారా? స్టోరీ అదే తీసే విధానం బాగలేదు. డైరెక్టర్ ఫాల్ట్. ఎమోషనల్ సీన్స్ ఎలా? ఎమోషనల్ సీన్స్ ఎమోషన్స్ అక్కడ బాగున్నాయి. లాస్ట్ మాత్రం క్లైమాక్స్ మాత్రం సూపర్. నాకు అనిపించిన మైనస్ వచ్చేసి విజువల్స్ కొంచెం ఇంకా కొంచెం బెటర్గా ఉండే అనిపించింది. అండ్ ప్రాస్థెటిక్ కూడా ఏదైతే కొత్తగా ఇచ్చారో అది ఇండియన్ 1లో ఇంకా బెటర్ ఉంది అనిపించింది. అదే ప్రాస్థెటిక్ ఇండియన్ 1లో చూసినప్పటికీ అప్పుడున్న టెక్నాలజీకి అది చాలా బాగుండే. ఇప్పుడున్న టెక్నాలజీకి మనం ఎన్నో సినిమాలు చూసినాం, రోబో అవి ఇవి అనుకుంటా. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డల్గా ఉంది అంటే అనిపించేస్తుంది అనమాట ఇది మేకప్ అని చెప్పేసి. కమల్ హాసన్ గారు యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత పెద్దలం కాదండి. అంటే ఎక్స్ప్రెషన్స్ కన్వే కాలేకపోయిందేమో కొన్ని సీన్స్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మనకేంటంటే దెర్ ఈజ్ వన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ఇండియన్ 1. అది వచ్చేసి మరి ఎలా తీసుకున్నారో ఏఆర్ఎంఎన్ పర్మిషన్ తీసుకున్నట్టున్నారు. ఇందులో కూడా చాలా బాగా ప్లే అయింది అది. ఆబ్వియస్లీ మేము ఫస్ట్ ఫైర్ కదా, ఫస్ట్ ఫైరే ఉంటుంది కదా మేము అట్లా. మొత్తం నెవర్ ఈ మూవీ వచ్చేసి కంప్లీట్గా లేదు, సో పార్ట్ 3 అవసరమే. యా ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీకి బాగానే డబ్బులు కలెక్ట్ చేస్తే నెక్స్ట్ మూవీ అది నెక్స్ట్ బాగుంది. మూవీ చాలా బాగుంది. సారీ.